సాంబార్ చెయ్యి వికాస్. హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ గణేష్. వెల్కమ్ టు కిరణ్ గణేష్ వ్లాగ్స్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు తిరుచానూరు దగ్గర ఒక మంచి ఇడ్లీ షాపు, టిఫిన్ షాప్ ఉందంటే అయితే అక్కడికైతే వెళ్ళిపోతా అన్నాము. ఒక మంచి డబుల్ ఎగ్ దోశ అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను వీడియోలో. దయచేసి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ హోటల్ అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు తిరుచానూరు దాటిందే పాడిపేట దగ్గర మీకు పూడి వెళ్ళే రూట్లో ఈ లెఫ్ట్ సైడ్ అయితే మీకు హోటల్ చూస్తారు. ఇప్పుడు చాలా బిజీగా ఉంటుంది. సో నేను ఒకసారి ఇక్కడ తిన్నాను. సో ఎందుకో మీకు ఒకసారి చూపిద్దామని అయితే ఈ హోటల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఫోటోలో, ఆ వ్యక్తి ఈ హోటల్ నడిపిస్తున్నది. చాలా ఫేమస్ హోటల్, చాలా జనాలు అయితే ఎప్పుడు ఉంటారు. సో ఇప్పుడు మనం తిరుచానూరు దాటుకొనేసి వెళ్ళే దారిలో ఒక మంచి టిఫిన్ షాప్ ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడికైతే వచ్చాము. నాకు ఇక్కడ అన్నిటికంటే ఇష్టమైంది ఏంటంటే వడలు ఎక్కువగా మరీ నున్నగా ఉండకుండా కొంచెం మధ్యలో పొలుకులుగా తగులుతూ ఉంటుంది వడలో. మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి. వడ మాత్రం సూపర్గా ఉంటుంది. హైలీ రికమెండేషన్ నేను. వుడ్ ఫైర్ లోనే చేస్తారు ఇక్కడ. సో కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఏం బ్రో, డబుల్ సైడ్ ఇదా ఆమ్లెట్? ఓకే, రెండు పక్కల వేస్తా ఉన్నారు. నేను ఇది స్పెషల్ ఏమో ఇక్కడ. ఇక్కడ మెయిన్ ఎగ్ దోశలే చాలా ఫేమస్, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మీరు చూస్తూ ఉన్నారు కదా ప్రాసెస్. బాగా కారం వేసి ఎర్రగడ్డలు వేసి ఇస్తూ ఉన్నాడు. చాలా బాగుంటుంది. నేను అది కూడా టేస్ట్ చూసి అయితే మీకు చూపిస్తాను ఇదే వీడియోలో. కొన్ని అయితే చాలా వరకు సింగిల్ సైడే వేస్తున్నారు. డబుల్ ఎగ్ దోశ అయితే రెండు సైడు వేసి ఎగ్ వేసి ఆనియన్ వేసి ఇస్తాడు. అదే స్పెషాలిటీ ఇక్కడ. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా మనం ఆల్రెడీ ఒక డబుల్ ఎగ్ దోశ అయితే ఆర్డర్ పెట్టాము. వచ్చాక వెంటనే నేను టేస్ట్ చూసి రివ్యూ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు చూడండి, పైన ఇలా వేస్తున్నాడు కదా, ఇలా రెండు సైడ్లు ఎగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో చాలా క్రిస్పీగా ఉంటుంది. రెండు పక్కల ఎగ్ ఫ్లేవర్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు తినేటప్పుడు కొంచెము బాగా తగులుతుంది అనమాట నోటికి. సో అదే మీకు టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. కాబట్టి ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగా అనిపించింది నాకు ఈ మెథడు, టేస్ట్ కూడా అన్ని రకాలుగా. ఒక వడ పెట్టి ఎంత బ్రో వడ? ఒకటి ₹6. సో మన దోశ అయితే రెడీ అయిపోయింది. వెంటనే టేస్ట్ ఎలా అయితే ఉందో చూసి చెప్పేస్తాను.
సో దోశ వచ్చేసింది మన చేతికి. బాగా చూడండి ఈ దోశ టెక్స్చరు ఎంత బాగుందో, అసలు చూస్తేనే అసలు నోరు ఊరుతా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్పేస్తాం. దీనికి చట్నీ అయితే వేయించుకుందాం. సో గట్టి చట్నీ ఉందేమో అని అడిగాను, గట్టి చట్నీ లేదు. సో పల్సన్ చట్నీ పోసుకున్నాను. సో నా రికమెండేషన్ ఏంటంటే దీనికి కానీ కొంచెం గట్టి చట్నీ వేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా చోట్ల ఎగ్ దోశ వేసేటప్పుడు గట్టి చట్నీ వేస్తారు. అది వేస్తే అదొక్క సజెషన్ కానీ వీళ్ళు చేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దోశ చూస్తూ ఉంటేనే టెంప్టింగ్గా ఉంది. లేట్ చేయకుండా మనం టేస్ట్ చేయాలి. సో ఇలా దోశని కొంచెం తీసుకొనేసి ఫుల్గా సాంబారు చట్నీలో అలా ముంచి బాగా నోట్లో వేసుకుంటే అబ్బా సూపర్ టేస్ట్ అయితే అనిపించింది. ఇంకొంచెం వడతో కూడా కలిపి తిందాం, ఇంకా బాగుంటుంది. నాకు తెలిసి అయితే దోశ అయితే నెంబర్ 1 ఇక్కడ. సో టేస్ట్ అయితే చూస్తా ఉన్నాను, సూపర్గా ఉంది అయితే టేస్ట్ అయితే. చూడండి, బాగా సాంబార్ ఇడ్లీలో బాగా చట్నీలో నానబెట్టి ఎగ్ దోశని ఇలా తీసుకొనేసి అదిరిపోయింది. టేస్ట్ అయితే మామూలుగా లేదు. చట్నీ సూపర్గా ఉంది. దోశ అంటారా, డబుల్ సైడ్ ఎగ్ వేయడం వల్ల ఆ టేస్ట్ అదిరింది. నాకు యాక్చువల్లీ ఆనియన్స్ వేసి కారం వేసి దోశ వేస్తారు కదా, నెక్స్ట్ లెవెల్. సో దోశ ఇప్పుడే ఫుల్గా లాగించేసి ఇడ్లీ అయితే వేసుకుంటా ఉన్నాను. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నది ఇడ్లీ. ఇడ్లీని బాగా ఫుల్గా ఇట్లా చట్నీలో ముంచి బాగా తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉంది ఇడ్లీ. సో ఇట్లా వడతో కలిపి అయితే మనం తిందాము, సూపర్గా అయితే ఉంటుంది కాంబినేషన్. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎంత నాకు రేట్ చెప్పండి. ఇడ్లీ, వడ, దోశ, పొంగలి, వడ. రేట్ వచ్చి ఇడ్లీ 6 రూపాయలు ఒక ఇడ్లీ, వడ వచ్చి 6 రూపాయలు, డబుల్ ఎగ్ దోశ 40, సింగిల్ ఎగ్ 30, కారం దోశ 30, ఆనియన్ దోశ 30, ఊతప్పు 30, సాదా ప్లెయిన్ దోశ వచ్చి 15, పొంగల్ వచ్చి 30, హాఫ్ వచ్చి 15. సో ఇక్కడ ఫుడ్తో పాటు ఇక్కడ వీళ్ళు చాలా మర్యాదగా కూడా కస్టమర్స్ని ట్రీట్ చేస్తారు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ 2 బ్రదర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు వచ్చిండే కస్టమర్స్ని. అది మెయిన్. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్. కాస్ట్ అయితే చూసుకోవచ్చు. వడలు అయితే నాకు చాలా ఫేవరెట్ చెప్పాను కదా. సో ఇక్కడ ఆంటీకి కొంచెం కెమెరా ఫియర్ ఉంది, సో కాబట్టి కొంచెం సిగ్గుపడతా అన్నారు. ఇది చాలా రోజులకైతే అయితే హోటల్ అయితే ఉంది. సో నేను తినేసి నేను పార్సల్ కూడా ఇంటికి తీసుకుని అయితే రిటర్న్ అయితే బయలుదేరాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.